హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ రాయలసీమ స్పెషల్ పల్లీల పొడి అండి. సో పర్ఫెక్ట్గా అలాగే ఇలా ముద్దగా ఎలా రావాలో చూద్దామా ప్రాసెస్లో. ముందుగా ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీద బాగా వేయించాలి. సో చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించినట్లయితే చూస్తున్నారు కదండి, పైన అయితే కలర్ చేంజ్ కాలేదు, కానీ లోపల మాత్రం కంప్లీట్గా చక్కగా కలర్ అనేది చేంజ్ అయింది. ఈ విధంగా మనం వేయించినట్లయితేనే టెక్స్చర్ అనేది బాగుంటుంది. సో పల్లీలని మిక్సీ జార్లో తీసుకొని ప్లస్ మోడ్లో ఆఫ్ అండ్ ఆన్ మెథడ్లో మనము ఈ పౌడర్ వేసుకోవాలంటే అప్పుడైతేనే ముద్దగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. అలాగే కొన్ని పల్లీలు సపరేట్గా ఉంచుకొని అందులో జీలకర్ర యాడ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు, టేస్ట్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకున్నానండి. అలాగే వెల్లుల్లిలు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా కూడా నేను చిన్న జార్లో మాత్రమే చేస్తున్నానండి. ఎందుకు ఈ జార్లో అన్నీ యూజ్ చేస్తున్నాను అనేది మీకు తర్వాత చెప్తాను లాస్ట్లో. సో చూస్తున్నారు కదా, ఇలా ముద్దగా చక్కగా వచ్చింది కదా. ఇప్పుడు ముందుగా మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసి మరొక్కసారి మాత్రమే జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ చేసేస్తే చూస్తున్నారు కదా, ఈ విధంగా మన పౌడర్ అనేది రెడీ అవుతుంది. చూడండి, ఇలా ముద్దగా చేస్తే కూడా అంత సాఫ్ట్గా అలాగే పౌడర్గా కాకోకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో మరియు ఇలాగే తినాలని కూడా అనిపిస్తుందండి. సో చూడండి ఒక్కసారి ఏ విధంగా ఉందో. సో ఫైనల్గా పల్లీల పొడి రెడీ అయిందండి. చిన్న జార్ ఎందుకు యూస్ చేశానంటే అక్కడ స్పేస్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి అలా తిప్పినప్పుడు అందులో ముద్దగా తయారవుతుంది అనమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను.